మార్కు సువార్త 6 అధ్యాయం 41 43 అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చెను. ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల రొట్టె ముక్కలను మనలో చాలా మందికి అసలు ఏమీ మిగలడం లేదు. ఎప్పుడు చూసినా అడిగెట్టిన జీవితాలే. ఇంట్లో డబ్బులు లేవు, బియ్యం లేవు, ఆయిల్ లేదు, మా ఇంట్లో సుఖం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు. ఇలా ఎన్నో రకాలుగా మనం మాట్లాడతాం. ఎందుకు లేదంటే తృప్తి పడే జీవితం మనలో లేదు కాబట్టి. అసల వారందరూ తిని తృప్తి పొందారంటే దేవుడు వాళ్ళకిచ్చిన దాంట్లో వాళ్ళందరూ తృప్తి పొందారు కాబట్టి ఇంకా 12 గంపలు మిగిలాయి. మన జీవితాల్లో ఎప్పుడు మిగలడం అన్నది ఉండదు. ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. కానీ మాకేమి ఉండట్లేదు. అసలు మాకేమీ మిగలడం లేదు. ఈ ఆదాయం ఏమీ లేదని ఎప్పుడు అలాగే అంటుంటాం కదా! ఆ! ఎప్పుడు కూడా మన జీవితంలో తృప్తి లేదు కాబట్టి, మన కాబట్టి ఏది చూస్తే అది కావాలనుకుంటాం. ఎదుటోళ్ళకి ఏదన్నా ఉంటే అది మనకు కావాలనుకుంటాం. కొనాలనుకుంటాం కదా! హ్మ్. అది నాకు కావాలి అని ఎప్పుడు గూడా తృప్తి లేని జీవితాలే జీవిస్తాం. చాలా మందికి దేవుడు వారికి ఏమైతే ఇచ్చాడో దాన్ని అనుభవించడం చేత కాదు. కానీ ఎదుటివాడు కలిగున్న దాన్ని పొందుకోవాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు కదా! చాలామంది అలాగే ఉన్నారు. ఆనాడు ఆ దేవుడు ఏదోని తోటలో ఆదాముకు, అవ్వకును కావలసినవన్నీ ఇచ్చాడు. పండ్లతో కూడిన శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఆ తోటలో అన్ని పండ్లను తినమని చెప్పాడు. కానీ ఒకటి మాత్రం తినకూడదని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఒక పండు కూడా తినొద్దని ఆదాముతో దేవుడు చెప్పాడో అప్పటి నుండి అవ్వకి ఆ పండు ఎందుకు తినొద్దన్నాడు. ఆ చెట్టు చుట్టూనే తిరుగుతూ ఉండేదంట. అవసరమప్పుడు దేవుడు ఒకవేళ 99 పండ్లు నువ్వు తినవద్దు, ఒక పండే తినమంటే అప్పుడు అనుకోవచ్చు. ఏమిటి ప్రభువా ఇది నీకు న్యాయమేనా? 99 పండ్లు కళ్ళ ముందు కనిపిస్తున్నా వాటిని తినకూడదని ఒక పండే తినమంటున్నారు అని అడగటానికి కూడా బావుంటది. కానీ దేవుడు ఏం చెప్పాడు? 99 పండ్లు తిని ఒక పండే తినొద్దని అన్నాడు. కానీ అదే కావాలని ఆ! ఆ అవ్వ చెట్టు చుట్టూ తిరిగితేనే ఉంది. చాలామంది అలాగే. ఈరోజు ఎంతమంది వారి కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించకుండా నాకది కావాలి, నేను కోరింది నాకు కావాలని పేసీ పడుతున్నారు. వారు కోరుకున్నది దొరకకపోతే, కోరుకున్నది జరగకపోతే ఇల్లు పీకి పందిరేస్తున్నారు. మూరకంగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది కదా! జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటది. మూఢురాలు తన ఇల్లుని ఊడపీక్కుంటదని. సామెతల గ్రంథము 14 అధ్యాయం 1 వచనంలో చెప్తున్నాడు. మనలో తృప్తి కలిగి జీవితం జీవించినప్పుడు మన జీవితాల్లో సంతోషం, సుఖము, ఆనందము, ఆశీర్వాదాలు మిగులుతాయి. తృప్తి లేని జీవితం శాపకారకమైన జీవితాలు. అంటే శపింపబడుతున్న జీవితాలు. చాలా సార్లు మనం చేసిన పిచ్చి పని ఉన్న ఇతరులకి ఉన్నతమైన వాటిని చూసి అలా మనం లేము అని ఏడుస్తాము. కానీ మనకంటే హీనులు చాలామంది ఉన్నారు. సొంత ఇల్లు లేదు అని ఏడుస్తాం. కానీ కనీసం ఉద్యోగం అన్నా ఉంటది. ఏదో పని చేసుకోవటానికి అవకాశం అన్నా ఉంటది మనకి. కానీ చాలామందికి ఏ పని ఉండదు, ఇల్లు కూడా ఉండదు, ఉద్యోగాలు కూడా ఉండవు. కానీ అలాంటోళ్ళని చూసి మనం చాలా ఆనందపడాలి. ఎందుకంటే వాళ్ళకి లేనిది మనకు కూడా దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కానీ మనకంటే ఉన్నోళ్ళని చూసుకోకూడదు ఎప్పుడూని. మనకంటే లేనోళ్ళనే చూసుకోవాలి. ఈ రోజుల్లో మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ లోకంలో మనకు శాశ్వతం గాదు. దేవుడు మనలను ఈ భూమి మీదకి పంపించాడు. మనం కేవలం యాత్రికులుగా మాత్రమే. వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు. పోయేటప్పుడు ఏమి పెట్టుకొని పోలేము కదా! ఎప్పుడైనా సరే మనకున్నంతలోనే నీవెక్కడున్నావో అక్కడ తృప్తిగా జీవించు. తృప్తిగా జీవించడంలో మహా గొప్ప వరము. తృప్తిగా జీవించడమే దేవుడు తాను ప్రేమించిన వారికి ఇచ్చిన భాగ్యం. చాలామంది తృప్తి లేకుండానే జీవిస్తాడు కదా! మన మనసు ఎటెటో పరుగులెడతది. మనసు అడియాసలు కలిగి తిరుగుట కంటే కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించుట మేలని ప్రసంగి రాశాడు. 6 అధ్యాయం 9 వచనంలో రాసిపెట్టి ఉంటది.
మనం ఎలా ఉంటున్నాం అసల? మనకున్నంతలోనే మనం తృప్తి కలిగి ఉంటున్నామా? లేదంటే వాళ్ళకి ఏసీ ఉంది, నాకు ఏసీ కావాలి. వాళ్ళకి కారుంది, నాకు కారు కావాలా. వాళ్ళకి బైకుంది, నాకు బైక్ కావాలని మనం బాధపడుతున్నాం. ఎప్పుడు గూడా మన దేవుడు మనకు అవసరమైతే దేవుడే ఇస్తాడు అవి గూడా మనకి. కనుక మనం ఉన్నంతలోనే మనం ఆనందిస్తే దేవుడు సర్లే నేనిచ్చిన దాంతోనే తృప్తి పడుతుంది నా బిడ్డని దేవుడు మనకే ఇస్తాడు. మనకు అవసరమైతే ఆయనకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలనేది గూడాను. మనం ఎప్పుడు గూడా దేవుడు మనకి చాలా వస్త్రాలుంటాయి. అయినా సరే మనం ఇంకా ఖరీదైన వస్త్రాలు ఏసుకోవాలి. మా పక్కోళ్ళు మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారని మనం అనుకుంటాం. కానీ మనకున్న వస్త్రాలతోనే మనం తృప్తి పడాలి. మనకంటే లేని వాళ్ళు అనేక మందున్నారు కదా! రోడ్ల మీద చూడండి చాలా మందికి కనీసం బట్టలుండవు. ఆళ్ళు చిరిగిపోయిన బట్టలేసుకొనుంటారు. వాళ్ళకంటే దేవుడు నీకు మంచి బట్టలే ఇచ్చి ఉన్నారు కదా! అలాంటప్పుడు నీకిచ్చిన దాంతోనే నువ్వు తృప్తి పొందాలి. అంతేగాని ఎప్పుడు గూడా వాళ్ళకి అదుంది, నాకిది లేదు అని ఎప్పుడూ ఎదట వాళ్ళతో పోల్చుకోకూడదు. దేవుడి నామాన్ని అవమానపరిచినట్లే అవుతాం మనం. మనకున్నంతలోనే దేవుని స్తుతించాలంటే మనకున్నంతలోనే తృప్తి కలిగి జీవించాలి ఇప్పుడు గూడా. మనం అలా జీవిస్తూనే దేవుడు ఇంకా మనల్ని హెచ్చిస్తాడు. ఏదైనా సరే మనకు ఇల్లు అవసరమైతే దేవుడే ఇస్తాడు. ఇల్లులు లేకుండా ఉన్న వాళ్ళకి దేవుడు ఎన్ని సార్లు ఎంతో మందికి గృహాలిచ్చారు, మంచి వస్త్రాలిచ్చాడు. అలాంటప్పుడు వాటిలతోనే సంతోషించాలి. అంతేగాని ఇంకా మనకి పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, పెద్ద పెద్ద ఖరీదైన వస్త్రాలు కావాలని ఎప్పుడు గూడా అనుకోకూడదు. దేవుడిచ్చిన దానితోనే మనం తృప్తి కలిగి జీవించాలి. చాలామంది చూడండి వాళ్ళకొచ్చిన జీతం సరిపోక ఇంకా ఏదోలా ఇంకా సంపాదించాలి. ఇంకా ధనాపేక్ష ఉంటది కొంతమందికి. హెబ్రీ గ్రంథంలో రాసిపెట్టున్నాడు దేవుడు. అందులో ధనాపేక్షలయి ఉండకూడదంట. మనకి దేవుడు అవసరమైతే దేవుడే ఇస్తాడు కదా! ఎక్కువ ధనం కావాలనుకుంటే. అంతేగాని ఎప్పుడు గూడాన మనం ధనం, ధనం అనే ధనాపేక్షలుగా మనం ఉండకూడదంట. అది గూడా హెబ్రీ గ్రంథంలోనే రాసిపెట్టున్నాడు దేవుడు. అది గూడా చక్కటి మాటలు అయన్నీ గూడా. మనం ఎప్పుడు తృప్తి కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సరే నన్నిచ్చిన దాంతోనే నా బిడ్డ కలిగి ఉంది కాబట్టి, నా బిడ్డని నేనింకా దీవించాలని ఆశిస్తారు. ఎప్పుడు గూడాను. తోటలో అవ్వమ్మ గూడా అలాగే. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని తనేంటి 99 పండ్లిచ్చాడు దేవుడు తినమ్మా సమృద్ధిగని. కానీ ఒక పండు మాత్రం తినొద్దన్నారు. అయినా సరే ఆవిడ మనసంతా ఆ పండు మీద ఉంది కదా! అందులో అదే తినాలి, అదే తినాలి. అవ్వమ్మ అలాగైపోవటానికి కారణం ఏంటి? సాతాను శోధనకి ఇదైపోయింది. దుష్టుడు చెప్పిన మాటలకి తను లొంగిపోయింది. లొంగిపోవడం వల్ల నిజమే నేను ఆ పండే తినాలి. తను తినేది కూడా తన భర్తకు గూడా పెట్టుకెళ్ళి ఇచ్చిందంట. చాలామంది మనలో గూడా అంతే కదా! పక్కోళ్ళకి ఏదన్నా ఉంటే చాలు. మనకు కూడా అదే కావాలని స్త్రీలెక్కువగా అదే కావాలి అని పేసి పెడుతుంటారు ఇంట్లో ఎక్కువగా కదా! నాకదే కొనాలి. వాళ్ళు కొనుక్కున్నారు మనము కొనుక్కోవాలి. వాళ్ళకుంది మనకు ఉండాలి. వాళ్ళకి ఫ్యాన్ ఉంది మనము కొనుక్కోవాలి. వాళ్ళకి ఏసీ ఉంది మనము కొనుక్కోవాలి. హ్మ్. వాళ్ళకి కారుంది మనం ఇలాగే చాలా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఉన్న దాంట్లో తృప్తి పడే ఆనందం వాళ్ళకుండదు. కానీ పక్కోళ్ళ దాన్ని చూసి అదే మనకు కావాలి అనే ఆలోచనతో ఎప్పుడు కూడా తృప్తి లేని జీవితాలే జీవిస్తారు. ఎప్పుడైతే మనం తృప్తి కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనలో ఎంతమందికి తృప్తి కలిగి జీవిస్తున్నాం? హ్మ్. ఆశీర్వాదకరమైన జీవితాలున్నాయా మనలోనసలా? మనం ఎంత ఆనందపడుతున్నాం? మనకేం తృప్తుంది? ఉన్న దాంట్లోనే తృప్తి పడుతున్నామా? లేదంటే పక్కోళ్ళవి చూసి అది కావాలి, నాకు కూడా అలాగే ఉండాలి, వాళ్ళే ఉండాలి, వాళ్ళకి బంగారం ఉంది, నాకు బంగారం కావాలనుకుంటున్నాము. ఎప్పుడు గూడా ఎదటోళ్ళు ఉన్నది కాదు గానీ, మనకున్న దాంట్లోనే మనం తృప్తిగా జీవించాలి ఎప్పుడు గూడా. అది దేవుడికి ఆశీర్వాదం, దేవుడికి మహిమ, మన కుటుంబానికి కూడా ఆశీర్వాదం. ఎప్పుడు గూడా మనకంటే లేని వాళ్ళు చూసి మనం ఆనందపడాలి గానీ, ఉన్నవాళ్ళు చూసి బాధపడకూడదు. అవసరమైతే మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్న దేవుడు ఎప్పటికన్నా మనకిస్తాడు అది కూడా. అంతేగాని దేవుడినడగాలి. అంతేగాని వాళ్ళు బాగున్నారు, మనం బాలేము, వాళ్ళకదుంది, మనకిది లేదని ఎప్పుడు గూడా అలాంటి ఆశలు మనకు ఉండకూడదు ఎప్పుడు కూడా. చాలా మందిని చూస్తుంటే కనీసం తినటానికి అన్నం లేని వాళ్ళు ఎంతో మందున్నారు. కానీ మనకు దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని 3 పూటలు సమృద్ధిగా ఆహారాన్నిస్తున్నాడు. కనీసం ఒక పూటతోనే తిని కడుపు నింపుకోవటం లేక ఎంతోమంది అల్లాడుతున్నారు. కానీ దేవుడు మనకు 3 పూటల ఆహారం ఇచ్చాడంటే మనం ఎంత సంతోషించాలి? ఆయన్ని మనం ఎంత ఘనపరచాలి కదా! హ్మ్. ఇంకా ఎవరో పెద్దగా తింటున్నారు, మంచిగా తింటున్నారని కాదు గానీ, మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి కలిగి జీవించాలి. ఎప్పుడు గూడాను. దేవుడికి మహిమొస్తదప్పుడే.
మనం మనకేదైతే దేవుడిచ్చాడో దాంతోనే మనం ఆనందపడాలి. అంతేగాని ఎప్పుడు వాళ్ళెలా ఎళ్తున్నారు, అక్కడికెళ్తున్నారు, వాళ్ళు ఇది కొనుక్కుంటున్నారు, అది కొనుక్కుంటున్నారు అని గాదు. కొనుక్కునే సమయమొస్తే మనకు కూడా దేవుడు దానన్నిస్తాడు. అప్పుడు మనము కొనుక్కుంటాం గానీ, ఎప్పుడు గూడాన అత్యాశకు పోకూడదు. హ్మ్. మనకు ఉన్న దాంట్లోనూ మనం సంతోషంగా అనుభవిస్తే అది ఆనందమే వేరు. మనకు ఈ దేవుడు ఏదిచ్చాడో దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి గానీ, ఎప్పుడు గూడా వాళ్ళకి అయ్యున్నాయి, ఇయ్యున్నాయి. ఆ! ఎదట వాళ్ళకి ఎదట వాళ్ళు చూసి మనల్ని బాధపరుచుకుండే కంట, మనకున్నంతలోనే మనం సంతోషంగుంటే అది చాలా మంచిది. మీలో ఎంతమంది ఉంటున్నారు? మాకున్నంతలో మేము సంతోషంగా ఉంటున్నామని. ఉంటున్నారా? అలాగే ఉండాలి ఎప్పుడు గూడాను. హ్మ్. దేవుడిచ్చిన దాంట్లోనే మనం ఆనందం కలిగుంటే, దేవుడు మాకింకా ఎక్కువగా దీవిస్తాడు ఎప్పుడు గూడా. అంతేగాని దేవుడిచ్చిన దాంతో మనం తృప్తి పడకుండా, అవ్వమ్మ ఏం చేసింది? దేవుడిచ్చిన దాంతో తృప్తి పడకుండా ఆయన వద్దన్న పనిని ఇంకా ఆశించి, అందులో ఏముందని తిని ఆ! శాపం పొందుకొని ఉన్నారు. అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. మనం ఎప్పుడు గూడా మనకేదైతే ఉందో అదే తిని దాంట్లోనే మనం తృప్తి పొందామనుకో దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తారు. ఎప్పుడు గూడాను దేవుని యందు నమ్మకంతో ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. ఎప్పుడు గూడా చాలా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు గూడాను పక్కవారిని చూసి ఎప్పుడు బాధపడకూడదు. ఎప్పుడు పక్కవారిని చూడకూడదు తెలిసినంత వరకు. వాళ్ళకి అది ఉంది, ఇది ఉందని ఎప్పుడు అనుకోకూడదు. మనమే మనం కష్టపడుకోవాలి. మన కష్టార్జితం మనమే తినాలి. అంతేగాని వాళ్ళకి అది ఉంది, ఇది ఉందని ఎప్పుడు ఎదటి వాళ్ళని చూసుకోకూడదు. మనల్ని మనం ఉన్నంతలోనే ఏది తిన్నా సరే మనం తృప్తిగా జీవించామనుకో, దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఎప్పుడు కూడానా దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే ఉండాలి గానీ, అయిష్టంగా ఉండకూడదు. ఆయనకి ఇష్టం లేని వారు ఎలా ఉంటారు? ఆయన మనకెంతిచ్చినా మనం తృప్తి పొందకపోతే, ఎంత ఇస్తున్నాను ఎందుకు ఈళ్ళు నాకు అసలు ఆనందే పడట్లేదు. నన్ను గనపరచట్లేదు. ఎంతిచ్చినా తృప్తి లేకుండానే ఉంటున్నారు ఈళ్ళకు అనేసి ఉన్నది గూడా ఇవ్వడం మానేస్తాడు. అలా ఎప్పుడూ చేయకండి. దేవుని యందు మనం భక్తి కలిగి, భయం కలిగి ఉండాలి. మనకు ఆయన ఏదిస్తే దాంట్లోనే ఆనందంగా జీవించేవనుకో ఆయన ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఎందుకంటే డబ్బులున్నవాళ్ళుంటారు, పేదవాళ్ళుంటారు. కానీ డబ్బులున్నవాళ్ళు మనకంటే ఉన్నవాళ్ళని చూసి ఎప్పుడు మనం బాధపడకూడదు. మనకి అది లేదు, ఇది లేదని. మనకున్నంతలోనే మనం తృప్తి కలిగి ఉన్నామనుకో దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించాలంటే ఆయన మాటకు లోబడి మనం జీవించాలి. ఎంతవరకు? హ్మ్. దేవుడు ఎన్నో సార్లు మన వాక్యాల ద్వారా మాట్లాడుతుంటాడు కదా! ఆ! చాలా సార్లు మాట్లాడతారు దేవుడు. కానీ ఆయన మాటలు మనం పట్టించుకోమసల. ఎన్నో సార్లు దేవుడిచ్చినందులో దాంతోనే మనం తృప్తి పొందుదాం. మనం అందరం గూడా కలిసి